అగోరేని కానీ ఎల్లమన సంతోషమేనా సంతోషమేనా అగో నగంబాల అగో నది కట్లేశ అగో చెడి పదవేట అగో చెడ కప్పు వేట అగో మన్నదిన పాములో దట్టి విలేజ్ పీపుల్స్ ఈయన తింటారు ఈయన వాడేస్తారా? ఏమన్నావురా? డర్టీ విలేజ్ పీపుల్సా? అరే పల్లెటూరులో ఉంటాలంటే అదృష్టం ఉండాలిరా. మేము పైసలలో లేనోళ్ళమే కావచ్చు, కానీ మా మనసులు చాలా విశాలమైనవి. నీకేమొచ్చిందా సిటీలా? నీకేమొచ్చిందిరా? సిటీలో వండుకుంటూ బిల్డింగ్లో వండుకుంటూ ఒక స్వేచ్ఛ గాలి వీలవకుండా ఆన్నే కూలర్లు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని బతుకుతున్నావు. ఒక్కసారి పల్లెటూళ్ళకి వచ్చి స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటూ స్వచ్ఛమైన ప్లేస్లో ఉంటే అప్పుడు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీకేం తెలుసారా? నీకు డట్టి అని మాట్లాడుతున్నావు. విలేజ్ల మనుషులు గొప్పయిరా. ఇంకొకసారి విలేజ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడ పండుగ దొక్కుతావు బాడకవు. ఏమనుకుంటున్నారా? విలేజ్ అంటే కదా తక్కువ అయిపోయారా? మీ అమ్మేడ పుట్టిందిరా, మీ నాన్ననే పుట్టిండ్రా, మీ తాతనే పుట్టిర్రా, మీ అమ్మ మీ తాత అందరు విలేజ్లోనే పుట్టిర్రా. ప్రతి ఒక్కరు ఏమైంది? గంటగానే పెడుతుండు. జిట్టా తీయపోయినావు? తీసిన ఆయన ఎత్తాడు. గంట కుక్క పట్టి ఎత్తాడు. జిట్టు వేసి కొంచెం పాలు కూడా తాగుతలేడు. ఏంది నాని? ఏంది 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 ఓంది నాని? ఎందుకు ఎడుతున్నవే? ఏంది అంత గిట్లా వచ్చింది? రోజుకో తీరు కలలు పడుతున్నాయి. పానం అంత అగులు పూలు దడదడ భయం అవుతుంది. అంతేట్లా అవుతుంది. ఒకసారి ఆ పెద్దమ్మ దగ్గరికి పోయన్నా కలిసి వస్తా. నాకంతా అగులు పువ్వులు అవుతుంది. తెల్లందాక అన్ని ఏమేమో కనబడుతున్నాయి. పుట్టలు కనబడుతున్నాయి, పాములు కనబడుతున్నాయి. ఒకసారి గవ్వలేసి చూడవా? నీ అక్కతోటి బోనం ఎత్తికి నీ బాధలన్నీ పోతాయి. గవ్వలేసిన బోనం చేయాలి, పొడి బియ్యం పోయాలి, నా పొడి బియ్యం పోయాలి. ఎల్లవ తల్లి మాయ దొరకది బిడ్డ, మంచిగా ఉంటావు. అగో దాయ్ 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 బిడ్డ. పిల్లగాడు ఏమో అత్తమ్మ, ఎన్నిసార్లు ఊకుంచి పాలు పట్టినా అస్సలు పాలు తాగుతలేడు. చిన్నప్పటి నుంచి గిదే ఏడ్చుడు, తెల్లందాక నిద్ర కూడా పోతలేడు, పాలు చక్కగా జీక్తలేడు, ఏం లేదు. ఎన్నిసార్లు జిట్టు తీసినా కూడా పోతలేదు. ఇంతగానో ఎందుకు ఏడుతాడు? అరే తెల్లందాక కూడా చక్కగా వండుకుంటలేడు. జిట్టువాయ మొట్టువాయ జిట్టు పొరుగు జిట్టు నా జిట్టు జిట్టువాయ మొట్టువాయ జిట్టువాయ మొట్టువాయ జిట్టువాయ మొట్టువాయ జిట్టు తగిలిందో జిట్టు పాడవాడా ఏడుతాడు. జిట్టువాయ మొట్టువాయ జిట్టు పొరుగు జిట్టు నా జిట్టు. రాజనే ఇటు పేగాన్ని ఎత్తుకుంటా మాడ కొట్టుకుంటాను కావచ్చు తాకాన్ని అంట. ఏడవకు ఎడ్డినానా, ఏడుతా నిన్న వాళ్ళు ఎత్తుకోలేరు. జో జో
అది ఇగో తీసుకో పిల్లగాని కొన్ని పాలి ఇప్పుడు అతను వాడతాను ఇచ్చేస్తానక్క మంచిగా ఏం మంచిరా వీడు వచ్చిన సంది వారం రోజుల నుంచి ఒక్కటే ఏడుచుడు పెడతాడు గిన్ని పాలు తాగుతలేడు అంత ఖరాబ్ అయ్యిండు చూడు నాకేం నిద్ర పడతలేదు వాడి బట్టి ఏందిరా అంత గిట్లే ఎత్తాడు ఇప్పుడే వచ్చిన బామ్మది మంచిదేనా అంత మంచిగా బావ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మరదలు ఇట్లా అందరు మంచిగా ఉన్నారా అత్తమలేదు ఇట్లా ఉన్నదేమో పని చేస్తుంది ఇంట్లో అమ్మ ఇప్పుడు లోపలికి బాగా ఎడతాడు సంగతి దిగుతలేడు అప్పటి నుంచి ఎత్తుకొని అదే ఉంటుంది ఎందుకు ఎడుతుండో ఏం అర్థమైతే లేదురా ఎవ్వరు ఎత్తుకున్నా ఉంటలేడు అక్క నువ్వేం భయపడకే అల్లుడు ఎందుకు ఎడతాడో నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వచ్చిన కంచి నాకు రోజు కలల పుట్టలు పాములు ఊకే కనబడుతున్నాయి ఏం మనసులో పడతలేదు అన్ని ఏవో కలలు వస్తున్నాయి అయితే ఇలా పొద్దుగాల ఎల్లమ్మ గుడికైనా అడగా పెద్దమ్మ గవ్వలేసి చూసిందే అల్లు అంటే మనం తీర్చుకోలే చిన్నప్పుడు తెలియకపోయినావా నీకు ఎల్లమ్మ బోనం చేసి నీతో తీసుకొస్తామని చెప్పిర్రట ముక్కుకూరట మన ఇంటి ఇలవేలుపు ఎల్లమ్మ తల్లినట్నే మనకు కూడా ఎవరికి తెలియకపోయే ఎల్లమ్మకు బోనం చేసుకుంటే అందరం మంచిగా ఉంటామని చెప్పింది గదే ముచ్చట మీతో చెప్పుదామని వచ్చిన అయ్యో మరి ఈ ముచ్చట గీడి దాకా ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నారా మౌనికి ఉన్నది కదా దాంతో బోనం ఎత్తిపోయాను లేదక్క అమ్మును బాబు బతుకున్నప్పుడు నీతోటే బోనం ఎత్తి తాను మొక్కిరట మరి బావును అత్తమ్మని అడుగుదాం ఏమంటారు అచ్చమంగళ నాడు అక్కతోటి బోనం ఎత్తి తాని మొక్కురట అది చేపిద్దాం ఆ మొక్కు అట్లే ఉన్నట్లా మనకు ఇవన్నీ గొడవలు ఈ కొట్లాటలు అన్నీ జరిగేది దానివల్ల నేనట మరి నువ్వేమంటావు ఇప్పుడు చిన్నోడు కూడా ఇంతగానో ఏడవబట్టే ఇన్ని రోజులు మనకు ఆ బాధలే ఇంత తల్లి మొక్కు తీసినాం అనుకో అందరం మంచిగా ఉంటాం కావచ్చు మరి మా ఇంట్లో కూడా దేవత ఉంది కానీ మన అమ్మని ఒక మాట అడగద్దాం వాళ్ళ అమ్మ ఏమన్నా అడుగుదాం కదా అమ్మని పిలిచి అడుగు అమ్మా అమ్మా ఇగో అది సంపద గారు వచ్చిండే వాడు ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తాను మొక్కిండట అది రజనీతోటి చేస్తాను మొక్కిండట అదే బోనం ఎత్తుకోండటనే మరి ఏమంటారు బాపు ఉన్నప్పుడు మొక్కిండట అత్తమ్మ అందుకే ఇవన్నీ లొల్లులాట ఈ చిన్నోట నేను కూడా అంత గులుగుబులు చేసుడు అంత తప్పు అది చేస్తున్నా కానీ మనం దాంతో ఎత్తిపిస్తాను మొక్కిండట మనకు కూడా ఎల్లమ్మ తల్లి ఇంటికి వెళ్ళిపోయి కానీ చేపిద్దాం మరి దాంతో మా ఇంటికాడ చేసుకుందామా చేపిద్దాం దాంతో చేపిద్దామా అందరికి దేవుడేనా సరే మరి అత్తం పూర బామ్మరి అదే తీర తమ్మి నువ్వు పోయి అవన్నీ చదివెట్టుకో అదే రోజు పొద్దుగా లేచి మేము ఇండ్లు గిట్ల కడుక్కొని అన్ని తలవేయి పోసుకొని అందరం వస్తాం సరేనా అవన్నీ పనులు చూసుకోపోరా బామ్మరి పైసలు ఎక్కువ ఖర్చు పెట్టుకోకు కోడితోటి చెయ్యి మళ్ళీ ఆట బీటని పెట్టుకోకు సరేనా సరే బావ బో బావ ఎంత బుద్ధి కల్ల బుద్ధి ఏమైనా తక్కువ పడితే పెట్టావు బావ పెడతా నేను పెడతా ఉన్నా కదా ఫోన్ తెచ్చినా పెడతా సరే ఎప్పుడు తినిపోతుందా అక్క దాయ్ సంతోష్ తింటుదా ఏమైంది బావ ఇంత లేటా కొద్దిగా లేట్ అయింది మీకోసం ఎదురు చూస్తాను తల్లి
మాతవు జోగుల మాతవు నిలిసినవే వనంగంటికడ జోగుల మాతవు నిలిసినవే ముత్యాలాంబరం ముడియ బుల్లమ్మ తనుగోలమ్మ దని పోసానవే జోగుల రానివి నీవే కదా జోగుల రానివి నీవే కదా
పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు ముద్దులా తల్లివై నీవో జరమమ్మతో చూడరావే 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 ముద్దులా తల్లివై రక్త చెంగులని దేవతరుండని ఒకత బేకేరమ్మ ముద్దులా తల్లివై రక్త చెంగులని దేవతరుండని ఒకత నేను వరి కలుగు వల్ల ముట్టింది ముచ్చము పట్టింది బంగారు అగో నాయక పేర అగో రే మంచి సపోర్ట్ చేస్తావు రేణిగానే ఎల్లమ్మన సంతోషమేనా సంతోషమేనా అగో నర్మల హాయ్ అగో నది కట్లేశ హాయ్ అగో చెడి పదవెడ్డ హాయ్ అగో చెడ కొప్పు వేట హాయ్ అగో మన్నదిన పాములు హాయ్ అగో మైదాలు పెట్టిన హాయ్ సంతోషమైంది సంతోషమైంది ఏం బాధ లేదా నాకు సంబరాలు అయినాయి నేను వెళ్ళిపోతున్నా అట్లా పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే ముద్దులా తల్లివై రచ్చ చెంగులని దేవతరుండని ఒకత బేకేరమ్మ ముద్దులా తల్లివై రచ్చ చెంగులని దేవతరుండని ఒకత బేకేరమ్మ శంభుసగురంబులోయమ్మ నీకు చేతిలో చూలాలకమ్మ శంభుసగురంబులోయమ్మ నీకు చేతిలో చూలాలకమ్మ పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే ముద్దులా తల్లివై నీవు జరమమ్మతో చూడరావే పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చలో కూసుండి రాజవేలు పోషించవమ్మ లోపల వార శక్తివై రచ్చ ఇంకా బాగా మంది వచ్చారు కదా ఇవాళ ఇల్లమ్మ కాడికి లాస్ట్ వారం అన్న మరి వీళ్ళకి లాస్ట్ కదా ఆషాఢం వెళ్ళిపోతుంది కదా, అందుకే వచ్చింది. ఈరోజు లాస్ట్ కదా. ఏ రజని ఇవో చిన్నోడు ఎడతాడు, ఎత్తుకో ఫోన్ పాలి ఎంతసేపు అయినా ఇది రాక బోనం ఎత్తుకున్నావు, నిన్ను ఎత్తుకో ఒక్కసారన్నా అటుగా ఎడతాడు బాగా. అక్క అన్నం అయింది, ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి కోసిపెట్టు, తొందరగా కూర చేద్దాం. ఎటు పోతాటే ముట్టిండు, ఈయన ఉన్నాను కొంచెం సాయపడ్డాడు. మా ఆడబిడ్డనేమో వాళ్ళ పిల్లగాన్ని ఎత్తుకొని ఉన్నది. వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వచ్చింది కానీ ఇంత కూడా ఆసర అయితే లేదు. మరి ఒక్కతే చేసుకుంటానని ఇవ్వాల రాకాయ చూసుకుంటూనే ఉండబట్టి దాన్ని చేసిన చేతులన్నీ పోతాను. ఈ పువ్వుకంత ముఖం మండుతుంది. ఆయననేమో ఇంకా రాకపోయే తాగని పోయి అటే చెక్కిండు. పాడవాడ మంచిగా బోనం ఎత్తుకొని వచ్చి గుడికాడ కూర్చుంటే నవ్వు కూడా తుల్లు కూడా కూర్చుండేది. బాధపడకే రజని, ఎందుకు బాధపడుతున్నావు? చూసినావు
ఎన్ని రోజులైనా కూడా ఎవ్వరు ఆ ముచ్చటే మర్చిపోకుండా ఎట్లా మాట్లాడతారు. నాకదేనే ఒక ఆడపిల్లకి ఏం తప్పు చేయనప్పుడు ఒక మొగుడు ఒక నిందెత్తే చుట్టుపక్కకుంటే ఆడోళ్ళు వాడకట్టులు ఊరు పక్కకుంటోళ్ళు చెట్ల తిద్దలకు వచ్చినప్పుడు ఒక అమ్మాయిని ఎంత ఘోరంగా తిడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏ మొగుడు చేయని తప్పు నేను నీ గురించి తప్పు చేసింది రజని. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ ఎల్లమ్మ తల్లి దేవి సాక్షిగా చెప్తున్నా, ఏం తప్పు చేయలేదు. మన కొడుకును నేను మంచిగా చూసుకుంటానే. నాకు బుద్ధి వచ్చింది, నేనేం తప్పు చేయలేదే. చుట్టుపక్కకుంటే వాళ్ళు అన్నారు, నలుగురు అన్న మాటలు నువ్వేం పట్టించుకోకే. వాళ్ళందరికీ నా మొగుడు మారి నన్ను మంచిగా చూసుకుంటుండని చెప్పి నిరూపించుకోకపోతే నా పేరు శివ కాదే. నన్ను అర్థం చేసుకో రజని. నువ్వు బాధపడితే నువ్వు బాధపడను. ఇప్పుడు ఇక్కడ బాధపడ్డావు అనుకో, పండుగ వాతావరణంలో నీ తమ్ముడైనా మళ్ళీ మా తలైనా నువ్వు ఇక్కడ బాధపడితే మంచి చిత్త తీరలకు వచ్చిన మళ్ళీ మీ తమ్ముడు బాధపడతాడు, మరదలు బాధపడుతుంది, అందరు బాధపడతారు. నువ్వు బాధపడకు, నువ్వు నవ్వుకుంటుంటేనే పండుగ మంచిగా అవుతుంది. నువ్వేమనకు, నేను ఉన్నా కదనే. నీకేం కాకుండా నలుగురు ఎన్ని మాట్లాడినా కూడా నువ్వేం తప్పు చేయలేని నిరూపించే బాధ్యత నాది. నువ్వేం తప్పు చేయలేదే. ఆ మాట జాల్చిగా వీళ్ళు ఎంతమంది నన్ను ఎన్ని సూటిపోటి మాట్లాడినా నన్ను కట్టుకున్న నా భర్త, నా కన్నవాళ్ళు, నా వాళ్ళందరూ నన్ను నమ్మితే చాలు. అంతే. ఈ జనాలేందే 4 మాటలు అంటారు, నరలేని 4 లక్ష మాటలు మాట్లాడతారు. మరి అది తప్పు చేసిందా తప్పు చేయలేదా రియలే తప్పు చేసిందా ఆలోచించారే. ఓ అప్పు ఉంటే 50,000 అప్పు ఉందంటే గట్లకెళ్ళి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళకు బాధలు ఉన్నాయి, వాళ్ళని నిందల పాలు చేయాలంటేనేమో ముందటికి వచ్చి నిందల పాలు చేస్తారు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకొని బాధపడకే, అస్సలు బాధపడకే రజని. కంటికి రెప్పల కాలు కింద ముళ్ళుల చెప్పుల నేను మంచిగా చూసుకుంటాను. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. కట్ చేసుకుంటా దాకా నువ్వు కట్ చేయకు. నవ్వకు రెడీ కడియే అట్లే పెట్టు. కాలుకు చెప్పుల కంటికి రెప్పల నేను మంచిగా చూసుకుంటానే రజని. నువ్వు బాధపడకే, నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. మీ తమ్ముడు అంగరంగ వైభవంగా మనం మంచిగా ఉండాలి, మన కొడుకు మంచిగా ఉండాలని చెప్పి బోనం ఎత్తిచ్చి నీతోడు బోనం ఎల్లమ్మ తల్లి బోనం చేయించుండు. ఇప్పుడు బాధపడేవన్నీ రంది ఏం పెట్టుకోకు, సంతోషంగా మంచిగా చేసుకొని సంతోషంగా ఉంటా. నేను మాటిస్తున్నా, నీకు ఏం ప్రాబ్లం రాకుండా నేను కష్టం చేసి నేను మంచిగా చూసుకుంటానని నీకు ఎల్లమ్మ తల్లి సాక్షిగా మాటిస్తున్నానే. నన్ను అర్థం చేసుకో. ఎందుకంటే ఒక ఆడపిల్లికి ఒక నిందపడ్డ తర్వాత ఎంత బాధపడుతుందో, నువ్వు లోపల ఎంత కుమిలి ఏడుతున్నావు అది నాకు తెలిసే. కానీ నిన్ను ఎంత బాధ పెట్టున్నో నాకు కూడా తెలుసు. ప్లీజ్ బాధపడకు నాని. గౌడుకున్నా వారైతే ఓ లొట్టి రింపు ఆటకి డబ్బా రింపిండు. ఇది ఎటు చాలుతుంది, మంది బాగా వచ్చిన పడుతుంది. నిన్ననే చెప్పిన ఆయనకు, ఎక్క తాటి కళ్ళు మంచిగా ఉంటుంది, దీని తల్లి తాగుతుంటే మత్తుగుంటుంది, బుస్స బుస్స వంగుతుంటుంది, దీని తల్లి గిర్ర గిర్ర తిరుగుతుంటుంది. ఓ మనిషి, అయ్యో రాములా, తిండి ఇడిచిపెట్టి తాగుడు మీద పడ్డాడు. తినేటప్పుడు తాగుదురు అని రారే. అయిందా? ఇగో అయింది. ఇప్పుడు కొన్ని వేసిన మసాలా అన్నీ వేసిన ఇట్లా వేసిన వేయకు. మేము పోయి సాపెత్తా, మేము కూర దించుకుంటాం. సరే, బాగా కావాలైతే చెప్పు నెయ్యక్క. తీసుకో, కళ్ళు తీసుకో. కొద్దిగా పొద్దుపోయింది ఏమనుకోకు. అక్క తిను, నిలబడ్డావు, తిను. బోనం ఎత్తుకొని నిలబడ్డావు. పొద్దుగా నుంచి ఏం తినలేదు, తిను. సరే బా మరి తీసుకుంటా. తీసుకో అలా నడుచుకో, మంచిగా తిను. బాగా మంది వచ్చారు ఇలా, గమ్మత్ అనిపిస్తుంది. మౌనిక, కూరైతే మస్తు కుదిరింది, కారం అవుతుందని భయపడ్డా. ఇంకా మీ తమ్ముడు నీళ్ళు పోయి సరిపోదు, కారం తక్కువ అనుకుంటా మాట్లాడు. నీళ్ళు ఊత్తి రుచి ఉండకు. వాడేం చేసిండంటే మంది బాగుంటాం కదా, సరిపోవద్దని వాడిని బాగా మంచిగా అండి. కట్టెల పొయ్యి మీద కదా కమ్మ ఉంది. రజనీ జల్దీనే అమ్మాని ఎత్తుకొని అక్కడ కూకున్నది, అడిగెడతాడు. మళ్ళా అమ్మ తినేది వచ్చి పండుకున్నాడు. ఏం అనుకున్నాడే, ఇక్కడ దోమలు ఉంటాయి, మళ్ళా
అమ్మ ఓ బుక్క తినద్దా అన్నం తొందరగా తినువో. తింటే తాగు బావా, అక్క తిన్నాక జర నిమ్మలంగా తినని. ఆడు చిన్నోడు పట్టుకుండు ఎత్తుకుంది కదా చిన్నోడిని. అరే ఆడు ఏడుస్తారా మళ్ళా, అందుకనే జల్ది తినిపో అంటున్నా. తిని జల్ది పోయి ఆడు ఏడుతాడు మళ్ళా. మెల్లగా తినని బావా, పండుకున్నాడు నువ్వు పొద్దుగాల నుంచి ఒక్క పొద్దు ఉంది, అది బోనం ఎత్తుకొని నేర్పడ్డది. మెల్లగా తినని. నేను కదే బాగా అత్తమ్మకు ఉన్నది అన్నం కూర ఉన్నది అత్తమ్మకు. అరే నేను తినమనే చెప్తున్నారా, కానీ చిన్నోడు కదా ఏడుతాడని చెప్పి దాన్ని చెప్తున్నా. కానీ జల్ది తినిపో అని చెప్తున్నా. మౌనిక జల్ది తిని జల్ది. చిన్నోడు ఎత్తుకుంటే అత్తమ్మ అన్నం తింటుంది. చిన్నమ్మ అన్నం తిన్నావా? చిన్నోడు పడుకున్నాడా? రాజు పండుకున్నాడు. సరే చిన్నమ్మ, పొద్దుగా బాగా పోయింది, నువ్వు అన్నం పోయి తినిపో మరి. నువ్వు అది తిన్నాక నేను తింటా. సరే ఇక్కడనే ఉన్నా. దట్టి విలేజ్ పీపుల్స్ ఈయన తింటారు ఈయన వాడేస్తారా? మనుషులు కనబడతలేరు ఇక్కడ. ఓ నీట్నెస్ లేదేం లేదు, ఈయన తిన్నారు ఈయన పడేసిరా. అంతే ఎట్లున్నారు అంతా, నీట్నెస్ లేదు ఏం లేదు అంతా. ఈ గడ్ల అసలు ఎట్లా తింటారు ఎట్లుంటారు. అందుకే నాకు ఈ విలేజ్ పీపుల్స్ అంటేనే నచ్చదు, దట్టి పీపుల్స్. ఏందిరా వారి డర్టీ విలేజ్ పీపుల్సా? నువ్వు ఎడగొట్టినావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైందిరా? గిన్నె తిని గిన్నె మారెత్తన్నావా? నువ్వు ఏడుకెళ్ళి గుట్టి ఏడుకెళ్ళి పోయి పెద్దగా అయినావురా? విలేజ్ డర్టీ పీపుల్స్ అని మాట్లాడుతున్నావు. మనిషివేనారా అసలు నువ్వు? యాక్షన్. వేస్ట్ ఫెలో, డట్టి ఫెలో, విలేజ్. ఏం మాట్లాడుతున్నావురా? పల్లెటూరు అంటేనే నీకు నచ్చదా? నువ్వేడగొట్టినావురా? నువ్వు పుట్టింది ఇక్కడ, నువ్వు పెరిగింది ఇక్కడ. ఏదో 4 పైసలు సంపాదించుకోవడానికి బుచ్చపోన్ లెక్క నువ్వు సిటీలలో తిరిగి నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావారా? ఏం పడ్డదిరా నీ కాలు మీద? తినే అన్నమే కదా, అదే అన్నం నీ కడుపులో పోతున్నావు కమ్మగా ఉంటుంది. కాలు మీద పడేసరికి చియా. ఏమన్నావురా? డర్టీ విలేజ్ పీపుల్సా? అరే పల్లెటూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలిరా. మేం డట్టీయే కావచ్చు, ఇదంతా డట్టీయే కావచ్చు, కానీ మా పల్లెటూరుల మనసులు చాలా శ్రేష్టమైనవిరా. ఇంకొకసారి పల్లెటూరుల గురించి తప్ప మాట్లాడితే నాలుక గుంజి కొత్త. ఏమనుకుంటున్నావో? రజనీ ఏం మాట్లాడుతున్నావు? విలేజ్ డర్టీ పీపుల్స్ అని మాట్లాడుతున్నావు. సిటీలో ఇరుకురుకు గదుల్లో వండుకుంటూ నాకు అదే స్వేచ్ఛ అనుకుంటున్నావు. ఒక్కసారి విలేజ్కి వచ్చి చెట్ల మధ్యలో మంచిగా కూకొని మాట్లాడుకుంటే అంత మంచి స్వేచ్ఛ ఎడదొక్కుతా అనుకుంటున్నావురా? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడనుకో ఇక్కడనే కొడతావు బేవకూఫ్. మేము పైసలలో లేనోళ్ళమే కావచ్చు, కానీ మా మనసులు చాలా విశాలమైనవి. ఇంకొకసారి పైసల గురించి నువ్వు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడి పల్లెటూరులను తక్కువ చేసి మాట్లాడడం అనుకో, పాతాన్నే పండబెట్టి దొక్కుతావులే. పాతాలనికి దొక్కుతావు, అర్థమైందా? నీకేమొచ్చిందా సిటీలా? నీకేమొచ్చిందిరా? సిటీలో వండుకుంటూ బిల్డింగ్లలో వండుకుంటూ ఒక స్వేచ్ఛ గాలి వీలవకుండా ఆన్నే కూలర్లు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని బతుకుతున్నావు. ఒక్కసారి పల్లెటూళ్ళకి వచ్చి స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటూ స్వచ్ఛమైన ప్లేస్లో ఉంటే అప్పుడు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీకేం తెలుసురా? చెట్ల తీర్థాలు చెత్త తీర్థాలు గివని డట్టి డట్టి అంటున్నావు. ఒక ఊరికి వచ్చి చెట్ల తీర్థాలు కూకొని ఫ్యామిలీతో మంచిగా ఉంటే మనసు ఎంత స్వేచ్ఛ కూడా తెలుసారా నీకు? డట్టి డట్టి అని మాట్లాడుతున్నావు. విలేజ్ల మనుషులు గొప్పయిరా. ఇంకొకసారి విలేజ్ల గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడ పండుగ దొక్కుతావు బాడకవు. ఏమనుకుంటున్నారో? విలేజ్ వాళ్ళంటే కదా తక్కువ అయిపోయారా? మీ అమ్మ ఎడ పుట్టిందిరా? మీ నాన్న ఎడ పుట్టిండ్రా? మీ తాత ఎడ పుట్టిర్రా? మీ అమ్మ మీ తాత అందరు విలేజ్లోనే పుట్టిర్రా. ప్రతి ఒక్కరు మీరు చెట్టు కింద నారలెక్కొల్లే. మీరు ఇడికలు పుట్టి అక్కడికి వెళ్ళి లక్షలు సంపాదించి సాఫ్ట్వేర్ జాబ్ చేయగానే ఒక ఊర్లో వ్యవసాయం చేస్తాడు చిన్న చూస్తారు, ఒక గౌడు చిన్న చూస్తారు, పొలం పని చేస్తాడు చిన్న చూస్తారు. ప్రతి ఒక్కరి చిన్న చూపుతున్నావు నువ్వు. ఇంకొకసారి మాట్లాడినావు అనుకో ఇక్కడనే తొక్కుతా. విలేజ్ వాళ్ళు అంటారా మమ్మల్ని? విలేజ్ బాయ్స్ అంటారా మమ్మల్ని? విలేజ్ అంటే మాకు ఇష్టం, అర్థమవుతుందా? అవునా? అన్నం పడితే కళ్ళకు అద్దుకోవాలి, చిచ్చి అని మాట్లాడకు, నాలుక గుంజుకోత. రజనీ ఈ కుక్కతో మన వేస్ట్ టైం వేస్ట్. పోరా పో. పోనీ శివ పిచ్చోతో నింది పిచ్చోడు అంటే పల్లెటూరు అంటే తెలియదు, విలువ ఏం తెలియదు. అట్లాంటి తొక్కి నార తీయాలరా బామ్మది. అరే విలేజ్ పీపుల్స్ అంటే నాకు బాధ అనిపిస్తుంది. మనం ఏడ పెరిగినాం? విలేజ్ ఉన్నాం. విలేజ్ పీపుల్స్ విలేజ్ కన్నా ఎందుకు మాట్లాడతారు? వాడు సిటీలో పెరిగిందా? వేస్ట్ పిల్లవాడు. ఎందుకు బావా పోనీ, ఆ పిల్లానికి ఏం తెలియదు. కళ్ళావు నువ్వు ఫస్ట్. కోడిని కట్టెల పొయ్యి మీద మంచి గాల్సి దగ్గరికి అండి నీ చెల్లె నీకోసం. తిను బావా, కళ్ళు తాగుతాను అని కూర తింటలేవు. గంత మంచిగా ఉంది కూర, తిను. ఆ ముక్కలని అట్నే ఉన్నాయి, తిను. అరే తింటానరా బామ్మది, ఆగరాదురా. ఏదో తాటికలు తాగాలని చెప్పి బాగా 4 గ్లాసులు అంతే. తిననారా? తింటాను. నేనైతే తిన్నామా ముందుగా. ఏంద్రా బామ్మారే ఇది కూర నాకతనా? ఎట్లన్నా కూర? ఎట్లున్నారా కూర ఇది? ఓ లెగ్ పీస్ అయ్యావు ఏమయ్యా? ఒక ముక్కలేంద్రా బావంటే విలువలేదా? ఏంటి తిన్నాయన్ని ముక్కలన్నీ తిన్నావు, మళ్ళీ ఆఖరికి వచ్చి ఒక లెగ్ పీస్ వేయలేని పెడుతున్నావు. ఏమైంది నీకు?
మరి కూర ఎట్లున్నదే కూర ఎట్లున్నా చెప్పు. మరి మంచిగా ఉంది గంత మంచిగా చెల్లి, నువ్వు మళ్ళీ ఎత్తమైంది. అరే బామారి నవ్వినవా జోక్ చేసి నే జోకు చెల్లె కూర జబర్దస్త్ అడినవే. జోక్ చేసినావా లేకుంటే లాగు వలిగి కొడుక. అబ్బాబు నేను ఒక్క నిమిషం భయపడరా, మళ్ళీ లొల్లి చేసిన తీసుకొని పోతాడు. నవ్వు రాకుండా పేగులు బయటకు వెళ్ళాడు నవ్వురి. పైకి వెళ్ళిపోరా చిన్నోడా పైకి వెళ్ళిపో. దోస్తులందరికీ ముందుగా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ తల్లి అలా అనుకున్న కోరికలు అన్నీ మనస్ఫూర్తిగా తీరాలని మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే విలేజ్లో రియల్గా ఎలా జరుగుతుంది, ఎల్లమ్మ తల్లి దగ్గర పోగా మనం ఎలాంటి డబ్బు సప్పులతో అమ్మవారికి వెళ్దాం, ఎలా బోనాలు ఎత్తుకొని వెళ్ళిపోదాం, రియాలిటీగా చూపెట్టాలని చూపెడుతున్నాం. ఎందుకు అంటే అందరు ఇప్పుడున్న విలేజ్ వాళ్ళందరికీ తెలిసేది, కానీ గల్ఫ్ దేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, అర్బన్ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ విలేజ్ అనేది మర్చిపోయి ఫ్యామిలీని మర్చిపోయే దూరదేశంలో ఎంతో బాధపడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో జరిగినట్టు సంభాషణ వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలని చెప్పి చాలా రిస్క్ చేసి మాత్రం వీడియో చేశాను. మధ్యలో వర్షాలు పడింది, చినుకులు పడ్డాయి, ఆగిపోవడం వల్ల మేము అనుకున్నది ఒకటి మళ్ళీ అటు కొంచెం చేంజ్ అయింది. కానీ మీకైతే అవుట్పుట్ మాత్రం మంచిగా ఇచ్చామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఎల్లమ్మ తల్లి అలా అనుకునే అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకేమనుకుంటున్నామంటే ఇది సీజన్ 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే భార్య అక్రమ సంబంధం అనేది అంటే ఇప్పటి వరకు ఈ సిరీస్లో అంటే ఈ భర్త ఒక భార్యని అనుమానిస్తే ఎట్లుంటుంది, తర్వాత దగ్గర తీసుకున్న తర్వాత కూడా లోపల ఇంకెంత విధంగా పెడతారు అనేది కళ్ళకి కట్టినట్టు చూపించిన. మొత్తానికైతే మీరు అందరు కోరుకున్నదే శివన్న రజనక్కని బాధ పెట్టకు, దగ్గర తీసుకో అని కూడా మీ కోరిక మేరకు అండ్ కంటెంట్ మేరకు ఫైనల్గా అయితే అందరం ఒకటైపోయాం. సో ఇది కంటిన్యూ చేస్తామా లేదా ఇంకా వేరే ఏదైనా మంచి సిరీస్ ప్లాన్ చేద్దామా అనేది కొంచెం డిస్కషన్లో ఉంది. మేము కనుక కంటిన్యూ చేస్తే సీజన్ 2 ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదే కాంబినేషన్లో మళ్ళీ ఇదే కాస్టింగ్తో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఒకవేళ ఇది స్టాప్ చేస్తే మాత్రం మళ్ళీ ఇదే యాక్టర్స్తోని మంచి సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అత్త కోడళ్ళు ఆడపడుచు ఎట్లుంటుంది ఏంటి అనేది ఒక మంచి సిరీస్తో మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. ఇంతకుముందు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పటికీ ఉండాలి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇదే మా నమస్కారం. థ్యాంక్ యూ. అలానే మన వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీ యొక్క కామెంట్ తోటి మాకు 100% బూస్టింగ్ వస్తుంది. ఎందుకంటే ఏమైనా తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తలేమా, ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా పెట్టండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాం. మన పల్లె శివ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గంట కొట్టడం మర్చిపోకండి.